చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మనుషులుగా మనము ఎన్నో విషయాలను ఆలోచిస్తాం, కానీ దేవుడు చెప్పిన మాటే సత్యము. ఉదాహరణకి మీకు కొన్ని మాటలు అది ఎవరు కూడా కాదనలేరు. ఏంటంటే తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే, ఈ భూమి మీద మన పట్ల చూపిస్తున్న ప్రేమ అన్నిటికంటే గొప్ప ప్రేమ ఎవరిదంటే దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే మనల్ని తన బిడ్డలుగా ఆయన పుట్టించాడు. మనం అడగలేదు దేవుణ్ణి. ఈ లోకానికి వచ్చిన ఏ మనిషి కూడా నన్ను పుట్టించు అని దేవుడిని ఎప్పుడు ఎవరు అడగలేదు. కానీ దేవుడు మనుషుల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఏమంటే ఎవరికి లేని భాగ్యము దేవుడు మనుషులుగా మనకిచ్చాడు. దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అని అంటే ఏమంటే ఆయన ప్రేమ ఏమంటే మనల్ని ప్రతి దినము కూడా, ఈరోజు మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం, ఎన్నో అబద్ధాలు ఆడుతున్నాం, కానీ దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకి వర్ణన అనేది ఏ మనిషి కూడా వర్ణించలేడండి. అంత ప్రేమ దేవుని ప్రేమ. మీరు చూడండి, మనుషులమైతే మనకు నచ్చిన వారిని ఒకలా చూస్తాము, నచ్చని వారిని మరొకలా చూస్తాం. కానీ దేవుడి సృష్టిని చేసినప్పుడు అన్నీ సమానంగానే ఇచ్చాడండి. దేవుడు అన్నీ సమానంగానే ఇచ్చాడు. మీరు చూడండి ఏమండి, మనం చూస్తే అందరికీ ఆకాశం ఒకటే, అందరికీ భూమి ఒకటే, ఏమండి అందరికీ నీరు సమానంగానే దేవుడు ఇచ్చాడు. ఏమండి సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా అందరినీ ఏం చేస్తున్నాయంటే అందరికీ ప్రకాశాన్ని ఏకరీతిగా ఇస్తుంది. కానీ మనిషి ఏమంటాడో తెలుసా? నువ్వు వేరు, నేను వేరు, నీది ఆ దేశము, నాది ఈ దేశము, ఇలా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు సృష్టికర్త. దేవుడు అంటే సృష్టికర్త, సృష్టిని చేసినవాడు దేవుడు. ఏమండి బాగా వినాలి, సృష్టిని చేసినాడు గొప్పవాడు. ఆయన ఎవరంటే దేవుడు. ఆయన ఎక్కడున్నాడంటే పరమందు ఉన్నాడు. ఎక్కడున్నాడండి? పరమందు ఉన్నాడు, పైన ఉన్నాడు దేవుడు. ఆయన అదృశ్యుడు, మనుషులకి కనబడ్డ దేవుడు. ఆయన మహాశక్తి, పరమాత్ముడు అని మనం పిలుస్తాం కదండి. మరి ఆ దేవుడు ఒక్క మనిషిని ముందు ఆయన తయారు చేశాడు, ఒక్క మనిషిని. ఆ మనిషి నుండే ప్రతి మనిషి కూడా వచ్చాడండి. ఏమండి కానీ ఈరోజు మనుషులు మనం కులం పేరిట, మతం పేరిట ఏమండి ఏమనుకుంటున్నాం అంటే మనము నువ్వేరు నేను వేరు అంటున్నాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అందరినీ సమానంగా ప్రేమించేది ఎవరంటే దేవుడు. ఏమంటే అన్నీ సమానంగా ఇస్తున్నాడు దేవుడు.